ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత భరణి గారు ఫేక్ 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 అని ఎంత మంది కనిపించిందో కామెంట్ చేయండి. సంజన గారు లిటరల్ గా స్టేజ్ మీద ఉంటూ భరణి గారి చరిత్ర ఇప్పి పడిసింది అంతే. ఎక్స్పోజ్ చేశారు దెబ్బకి భరణిని. సూపర్ అనిపించారు సంజన గారిని చూస్తే. ఆ స్టేజ్ మీద నించున్నప్పుడు నాగార్జున గారు హౌస్ మేట్స్ అందరి గురించి ఒక్కొక్కరుగా మంచి ఒక మాట చెప్పమ్మా అని అనేసారు. అంటే ఆవిడ సుమన్ శెట్టి గారి గురించి కానీ, భరణి గారి గురించి కానీ, లేకపోతే శ్రీజ గురించి కానీ, ఆ రాము గురించి కానీ, హరీష్ గురించి కానీ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ పాయింట్స్ చెప్పారన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఎక్స్ట్రాడినరీగా మాట్లాడుతున్నారు. ఎంత అగ్రెసివ్ గా, ఎంత పెద్ద నోరు వేసుకొని, ఎంత మంచి పాయింట్స్ తో మాట్లాడారంటే సూపర్ అంతే. నాకు అప్పుడు ఏమనిపించింది తెలుసా, ఈ గేమ్ హౌస్ లో ఏదమ్మా అన్న థాట్ అయితే వచ్చింది. నిజమే కదా, ఆవిడ హౌస్ లో ఇంత ఫైర్ గా ఉన్నప్పుడు నేనైతే ఎక్కడ చూడలేదు. మీరు ఎక్కడ చూసారా? నేను ఎక్కడ చూడలేదు. ఎప్పుడు హౌస్ లో ఉన్నప్పుడు ఆవిడ ఒకటే థాట్, దొంగతనం చేసేయాలి, దొంగతనం చేసేయాలి, దొంగతనం అంటే చిరాకు దొబ్బుతుంది. సో నేను కూడా 2 రోజుల నుంచి రివ్యూ అదే చెప్పాను. ఫస్ట్ వీక్ లో దొంగతనం ఆవిడది ఏదైతే మనం ఎంజాయ్ చేసామో, ఇప్పుడు అది ఎంజాయ్మెంట్ గా లేదు, కంటిన్యూస్ గా రిపీట్ చేస్తుంటే చిరాకేస్తుంది. సో ఇక్కడ నుంచి అయినా ఆవిడ మారితే బాగుంటది, కానీ మారేటట్టు లేదు. కొంచెం ముందు ముందు చెప్తాను, మాట్లాడుకుందాం. సో ఈ సంజన గారు అయితే సూపర్ అనిపించారు. ఇక్కడ సంజన గారు ఒక్కొక్కరి గురించి చెప్పమన్నప్పుడు భరణి గారి గురించి ఒక మాట ఏదైతే చెప్పారో, ఏమని సార్ అక్కడ అంటే భరణి గారు నించోమన్నప్పుడు భరణి గారు వెంటనే ఏమన్నారు, సంజన గారు మిస్ యూ మాట్లాడదాం, భరణి గారి గురించి మాట్లాడదాం. ఈవిడ వెంటనే ఏంటన్నా తెలుసా, సంజన సార్ ఈయన నమ్మలేము సార్, ఇప్పుడు అన్నప్పుడు ప్రతిరోజు స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం లేదు సార్, కష్టం అని వచ్చినప్పుడు ఆ ఒక్క క్షణం స్టాండ్ తీసుకుని చాలు. క్లియర్ గా చెప్పారు. అబ్బా భరణి ఏం చేయాలనుకున్నారో అది క్లియర్ గా చెప్పారు. అప్పుడు నాగార్జున గారు కూడా అన్నారు, భరణి నువ్వు మిస్ యూ అన్నప్పుడు నువ్వే కదా ఆవిడ బయటకు వెళ్ళిపోవడానికి ఓటేసింది అని. దొరికిపోయారు అంతే. అక్కడ హౌస్ లో రెడ్ సీడ్ ఉన్న వాళ్ళందరూ హౌస్ నుంచి ఒకరిని బయటకు పంపించే అధికారం ఉంటుందని చెప్పి బిగ్ బాస్ అర్ధరాత్రి లేపి వాళ్ళని డెసిజన్ తీసుకోమని చెప్తే, హరీష్, రాము వీళ్ళేమో సంజన వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్నప్పుడు భరణి సంజన వెళ్ళిపోవాలని చెప్పలేదు, సంజన ఉండాలని చెప్పలేదు. అటు తీసుకోలేదు, ఇటు తీసుకోకపోగా సంజన గారు కాదంటే సెకండ్ ఆప్షన్ మీరు ఎవరి పేరు చెప్తారు అని అనేసి అడిగారు తిరగేసి. అప్పుడు హరీష్ వీళ్ళు నాకు ఎవరు ఇంకెవరు హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయేంత తప్పులు అయితే చేయలేదు, సంజన గారు మాత్రం వెళ్ళిపోవాలి అని క్లియర్ గా చెప్పారు హరీష్. బట్ ఇక్కడ భరణి వచ్చేసరికి సరే కాల్ తీసుకుందాం అని చెప్పి కాల్ తీసుకున్నారు, అంటే బయటకు పంపించడానికి. అంటే మీరు అక్కడ డిఫెండ్ చేయలేదు, డిఫెండ్ చేయకపోగా ఇప్పుడు నాగార్జున గారి దగ్గర ఉన్నప్పుడు మిస్ యూ. ఎంత కామెడీ అంటే దొరికిపోయారు, లిటరల్ గా దొరికిపోయారు. ఇంతే కాదు, అప్పుడు ఆవిడ సంజన గారు అన్నారు, సార్ ఈయన్ని నమ్మలేము సార్ అని చెప్పి. అన్న మరుక్షణమే సాక్రిఫైస్లు చెయ్యాలి, బ్యాటరీ పర్సెంట్ పెరిగితే సంజన గారు తిరిగి హౌస్ లోపలికి వస్తారని చెప్పి నాగార్జున గారు చెప్పినప్పుడు ఒక్కొక్కరు సాక్రిఫైస్ గురించి మాట్లాడారు. అది వేరే విషయం, తర్వాత మాట్లాడదాం. భరణి గారి దగ్గరికి వచ్చేసరికి ఆ చైన్ ఏదైతే ఉందో అది స్టోర్ రూమ్ లో పెట్టేస్తే ఆ బ్యాటరీ పర్సెంటేజ్ పెరుగుతుంది, సంజన గారు లోపలికి వస్తారు అన్న దాని మీద మాట్లాడారు. భరణి గారికి ఇక్కడ ఏమనిపించిందో తెలియదు కానీ, అర్రే ఇప్పుడే బ్యాడ్ అయిపోయాము, సంజన గారికి బయటకు వెళ్ళిపోవాలని ఓటేసింది నేనే, కానీ ఇక్కడికి వచ్చేసరికి మిస్ యూ అని చెప్పింది నేనే, సో ఇక్కడ బ్యాడ్ అయిపోయేటట్టు ఉన్నాము. సో ఇదే మంచి ఛాన్స్, రాక బిగ్ బాస్ మంచి ఛాన్స్ ఇచ్చారు, పడేద్దాం చైన్ లోపల అని చెప్పి పడిశారు. అంటే భరణి గారు స్టేజ్ మీద ఫస్ట్ డే వచ్చినప్పుడు నాగార్జున గారు, భరణి నువ్వు ఒక్కడవే వెళ్ళాలి, ఆ చైన్ తీసుకెళ్ళకూడదని చెప్పినప్పుడు, లేదు సార్ నేను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడమైనా మానేస్తాను, కానీ చైన్ తీసుకెళ్లకుండా వెళ్ళను అని చెప్పి అంత స్ట్రాంగ్ గా నిలబడిన ఆ ఎమోషన్ రైటా? లేకపోతే ఇక్కడ చైన్ పెట్టి ఆ స్టోర్ రూమ్ లో సంజన గారు లోపలికి వస్తారంటే నువ్వే సంజనాన్ని పంపించి నువ్వే వెంటనే చైన్ తీసుకెళ్లి లోపల పెట్టేసావు అంటే ఈ ఎమోషన్ రైటా, ఆ ఎమోషన్ రైటా? ఎంత ఫేక్ చూసారు ఇక్కడ, గమనిస్తున్నారా? నేనైనా హౌస్ లోకి వెళ్ళగానే నా చైన్ తోనే వెళ్తానన్న వ్యక్తి, సంజన గారిని బయటకు పంపించిన వ్యక్తి మళ్ళీ అదే సంజన గారు హౌస్ లోకి రావాలి అంటే చైన్ పెట్టిమంటే పెట్టేశారు. ఒక్క మాట కూడా మాట్లాడి పెట్టేశారు. అర్రెర్రెర్రెర్రె ఎన్న యాక్టింగ్ తలైవా, సూపర్ యాక్టింగ్, కెమెరాల ముందు నటించేస్తున్నారని క్లియర్ గా ఎక్స్పోజ్ అయిపోయారు. నేను ఇంకో మాట చెప్పనా, భరణి గారి కన్నా సూపర్ అనిపిస్తున్నారు నాకు హరీష్ గారు. ఎందుకో చెప్తాను. సంజన గారు ఏదైతే మనం ఒక్కొక్కరు కంటెస్టెంట్ గురించి మాట్లాడదాం అని అన్నారో, ఈ భరణి గారి గురించి మాట్లాడినప్పుడు ఇతను ఎక్స్పోజ్ అయిపోయారు, దొరికిపోయారు. ఫేక్ 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 నాకైతే ఫేక్ అనిపిస్తుంది. మీకేమనిపించింది కామెంట్ చేయండి. హరీష్ గురించి మాట్లాడినప్పుడు సంజన గారు ఏదైతే మాట్లాడారో అక్కడ నాకు ఒక విషయం నచ్చలేదు భయ్య. హుడ్డీలు వేసుకుని 4 రోజులు ఉన్నారు, చెయ్యలగెత్తితే భరించలేకపోయాను. ఎలా అమ్మా మీకు అలా మాట్లాడాలనిపించింది అసలు ఒక మనిషి గురించి? అరే గైస్ మీకు ఒకటే చెప్తున్నాను, మీరు హరీష్ ప్లేస్ లో ఉన్నారు అనుకోండి, సింపుల్ గా అనుకోండి, ఎగ్జాంపుల్ కోసం. మీకు హరీష్ అంటే నచ్చరు, ఓకే అనుకోండి సింపుల్ గా. ఒక కంటెస్టెంట్, మీ తోటి కంటెస్టెంట్ స్టేజ్ మీద నుంచి శనివారం అంటే నాగార్జున గారు వచ్చే రోజు చాలా మంది, లక్షల మంది చూసే ఎపిసోడ్ లో
ఆయన చెయ్యి ఎత్తితే పక్కన స్మెల్ వచ్చింది, ఆయనే వంట చేశారు 4 రోజులు అని చెప్తే మీ రియాక్షన్ ఏంటి? నాకైతే ఎక్కడ కాలాలి అక్కడ కాలుతుంది. సంజన గారు ఎంత బాగా మాట్లాడారు అనుకున్నా. ఆ ఒక్క పాయింట్ మాత్రం నాకు నచ్చలే. హరీష్ గారి గురించి ఆవిడ చెప్పిన ఏవైతే మాటలు ఉన్నాయో అవన్నీ మిగిలినవన్నీ కొంచెం కరెక్టే. ఆవిడ తరపున ఆలోచిస్తే అవి రైటే. కానీ ఉడి వేసుకొని చెయ్యెత్తితే స్మెల్ ఏంటిది అసలు? అది అసలు ఎంత రాంగ్ వర్డ్ ఇది. అది చెప్పాలా అలాగా స్టేజ్ మీద? నాకు అర్థం కావట్లేదు. అంతా ఆవిడకి ప్రాబ్లం అయినప్పుడు, వంట చేయించుకున్నప్పుడు, తిన్నప్పుడు లేని బాధ ఇక్కడ స్టేజ్ మీద హరీష్ గారు అదే అంటున్నారు. సుమన్ గారితోనే బ్రేక్ టైంలో అదే అంటున్నారు. ఆవిడ చూసారా ఊసరవెల్లిలాగా ఎలా రంగులు మారుస్తుంది? సుమన్ కూడా అదే అంటున్నారు. ఆ రంగుల్లాగా మారుస్తుంది, ఊసరవెల్లిలాగా రంగులు మారుస్తుంది అని చెప్పి సుమన్ కూడా అదే అన్నారు. కరెక్టే కదా. ఇప్పుడు హరీష్ గారికి ఆ వేలుకి ఇది అయినప్పుడు ఆ మెడికల్ రూమ్ లోకి వెళ్ళి వచ్చిన తర్వాత వెంటనే ఆమ్లెట్ వేయండి, చపాతీ చేయండి అని అడిగిందట. మరి అప్పుడు లేదు ఆ స్మెల్. అతను అదే అంటున్నారు. అంత నేషనల్ టెలివిజన్ ముందు ఆవిడ ఎంత డెప్త్ లోకి వెళ్ళి మాట్లాడారు చూడండి నా గురించి అన్నట్టుగా మాట్లాడారు. కరెక్టే కదా. ఆ మాట అసలు ఎంతవరకు కరెక్ట్ మీరు కామెంట్ చేయండి. అసలు ఈ మాటలు మాత్రం సపోర్ట్ చేస్తే నేను ఒప్పుకోను. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ కాదు. చెయ్యెత్తితే స్మెల్ వస్తుందని చెప్పడం ఏంటమ్మా? నాగార్జున గారి దగ్గర నించొని ఎంత పరువు తక్కువ ఇది. అలా చెప్తావా? అన్ని కెమెరాల ముందు అంత లక్షల మంది చూస్తున్న జనాలు నీకు అంత బాధ అయితే అప్పుడు వండించుకొని తిన్నవు ఎందుకు? వండించుకున్నావు ఎందుకు? వండించుకుంది, తినేసింది, అంత అయిపోయింది. ఇక్కడికి స్టేజ్ మీదకి వచ్చేసరికి అమ్మ బాబోయ్! ఈ మాట మాత్రం కరెక్ట్ కాదనిపించింది నాకు. ఇది చాలా రాంగ్ అనిపించింది. ఇక్కడ హరీష్ గారు డీల్ చేసిన విధానం కూడా చాలా మంచిగా అనిపించింది. బట్ ఇక్కడ హరీష్ ఎంత చెప్పినా మారడబ్బా, ఎంత చెప్పినా మారడు. అక్కడ నాగార్జున గారు నువ్వు లత్కోర్ అన్నావు, అది కరెక్ట్ కాదు. లత్కోర్ అంటే నువ్వు ఒక మనిషి గురించే మాట్లాడినట్టే వస్తుంది కాంటెక్స్ట్ ఏదైనా సరే అని అంటే, లేదు సార్ లత్కోర్ అంత భూతేం కాదు సార్, అతను అని అనేసి అనకూడదు సార్, అతను అని అంటే నేను ఒప్పుకోను సార్, మీరు అనాలి సార్, అతను అంటే ఒప్పుకోను, కానీ లత్కోర్ తప్పు మాట కాదు సార్ అంటాడు. అయ్యా నాగార్జున గారు చెప్పినప్పుడు వినయ్యా. నాగార్జున గారు వచ్చి ఏదైనా ఒక మాట మాట్లాడారంటే అది ఎంతో 100% రైట్ అయితే తప్ప మాట్లాడరు. లత్కోర్ అన్నది కొన్ని ఏరియాస్ లో రాంగ్ పదం అవ్వచ్చు, కొన్ని ఏరియాస్ లో రైట్ పదం అవుతుంది. మా ఏరియాలో అయితే లత్కోర్ అనే పదమే వాడరు. అసలు మాది ఆంధ్ర ప్లస్ విజయనగరం ఇటు సైడ్ అనమాట. మాది లత్కోర్ అన్న పదం వాడరు. సో అటు మరి తెలంగాణ సైడ్ ఎలా ఉంటుందో నాకైతే తెలియదు. నేను ఆ రోజు రివ్యూలో కూడా లత్కోర్ అన్న పదం అంత తప్పేం కాదేమో అన్న టాపిక్ లోనే నేను మాట్లాడాను. ఎందుకంటే మా సైడ్ లత్కోర్ అని వాడరు, ప్లస్ వాడినా అది పెద్ద భూత అని నాకేం అనిపించట్లే. సో అది కొన్ని ఏరియాస్ లో రాంగ్, కొన్ని ఏరియాస్ లో రైట్. ఇక్కడ నాగార్జున గారు చెప్పినప్పుడు వినాలి కదా. కాదు కాదు కాదని వాదిస్తాడు. అయ్యి ఏంటి నువ్వు నాగార్జున గారి కన్నా లేకపోతే బిగ్ బాస్ కన్నా ఆడియన్స్ కన్నా తోపా? ఆడియన్స్ కూడా అక్కడ కూర్చున్న వాళ్ళు చెప్తున్నారు కదా లత్కోర్ అని అనకూడదని చెప్పి. ఇంకా ఏంటి చెప్తున్నా, ఇతని దగ్గర ఇది పోనించుకుంటే ఇతను కూడా టాప్ కంటెస్టెంట్ అవుతాడు. సో అదనమాట మ్యాటర్. సో హరీష్ గారు నాకు ఈ విషయం నచ్చలేదు. హరీష్ గారు హుడీలు ఎత్తితే అది తప్పు, అది స్మెల్ వస్తుంది, అది కరెక్ట్ కాదు. అది సంజన గారు మాట్లాడిన మాటలో ఆ మాట కరెక్ట్ కాదు. సో హరీష్ గారు, సంజన గారు ఈ టాపిక్ లో ఎవరు రైట్ అనిపించారు, ఎవరు రాంగ్ అనిపించారు జెన్యూన్ గా కామెంట్ చేయండి. అండ్ తర్వాత రాము గురించి చెప్పుకుంటే, రాము ఎంత ఫేక్ రా నాయన. అసలు రాము అక్కడ చీప్ అని అన్నాడు, మళ్ళీ ఇక్కడ చీప్ అనలేదు అని అనేస్తున్నాడు సంజన గారితో. నువ్వు ఆపు రికార్డింగ్ ఉంది అని చెప్పి గట్టిగా అడిగారు, దుమ్ము దులిపారు అనిపించింది నాకు. సూపర్ అంతే. సో అక్కడ రాముకు కూడా కరెక్ట్ గానే వీడియో ప్లే చేసి నాగార్జున గారు కూడా అడిగారు, తనుజకు నువ్వు అక్కడ ఒక మాట ఎక్కడ ఒక మాట చెప్పావు, అసలు అలా ఎందుకు ఫ్లిప్ అవుతున్నావు అని చెప్పి. సో ఇక్కడ రాముది ఎక్సలెంట్ గా ఎక్స్పోజ్ అయిపోయాడు అనమాట, అందరి ముందు దొరికిపోయాడు. మళ్ళీ ఇంకొకసారి ఇదే రిపీట్ చేస్తే అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట, రాముకి ఇంకా గుడ్ బై చెప్పాల్సిన టైం వచ్చింది. ఎందుకంటే హౌస్ లో ఎలాంటి 2 మాటలు మాట్లాడే వాళ్ళు పనికిరారు, హౌస్ కి సెట్ అవ్వరు అనమాట. సో నాకైతే అలా అనిపించింది. మీకు అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అంతేకాకుండా ఇమాన్యుయల్ చూస్తే ఎంత మందికి ఏడుపు వచ్చిందిరా నాయన. నాకు నిజం కంట్లో నీళ్ళు తిరిగాయి. నేను అసలు సాడ్ మూవీస్ చూసిన, అంటే ఎమోషనల్ మూవీస్ చూసినా నాకు కంట్లో నుంచి చుక్క నీరు రాదు. నాకు మా ఇంట్లో అందరూ అంటారు, మనసా బండరాయ అది ఏంటంటే, నాకు చుక్క నీరు రాదు. నాకు నవ్వేలా మొహం మీద రాదు, కన్నీరు కూడా అంత ఈజీగా రాదు. కానీ ఇమాన్యుయల్ చూస్తే అమ్మ బాబాయ్ ఏం ఏడుపు వచ్చిందంటే ఈరోజు నాకు కంట్లో నీళ్ళు తిరిగిపోయాయి దెబ్బకి. తిరిగిపోయి ఇలా వచ్చేస్తున్నాయి అనేసి ఇలాగ. అంటే ఎంత ఎమోషన్. నాకు నిన్న అనిపించలే ఎమోషన్ అని. నిన్న అస్సలు అనిపించలేదు జెన్యున్ గా. యాక్ట్ చేస్తున్నాడు, ఎంత యాక్టింగ్. ఇమాన్యుయల్కి ఆ మాత్రం తెలియదా సీక్రెట్ రూమ్ కి వెళ్తాదని చెప్పి అని అనిపించింది. కానీ ఈ రోజు ఆ ఏడ్చిన విధానం అదంతా చూస్తే అమ్మ బాబోయ్ ఏమన్నా సెంటిమెంట్ రా బాబోయ్, చాలా ఏడుపు వచ్చింది. నాకు కంట్లో నీళ్ళు తిరిగిపోయి దెబ్బకి. సో ఇమాన్యుయల్ అయితే ఇక్కడ పాప నిజంగానే మదర్ సెంటిమెంట్ ఫీల్ అవుతున్నాడు అనిపించింది. చాలా జెన్యున్ గా ఫీల్ అయ్యాడు అనిపించింది. బట్ నిన్న నాకు ఫీల్ అవ్వలేదు. సో నేను అదే చెప్పాను, ఇప్పుడు ఫీల్ అయ్యాను. సో ఇదే చెప్తున్నాను. నాకైతే చాలా బాగా అనిపించింది. అంటే ఎంతమంది సెంటిమెంట్ అక్కడ సంజన గారు కూడా ఏడ్చారు. కొంచెం వీళ్ళిద్దరు బాండింగ్ బాగుంది అబ్బా. హౌస్ లోకి వచ్చిన తర్వాత ఈ ఎంటర్టైన్మెంట్ మీద ఫోకస్ చేస్తే బాగుంటది. ఈ సంజన గారు దొంగతనం అంటే ఇంక అంతే సంగతులు.
సో హౌస్లో అయితే ఇలా జరిగింది, బర్నీ గారు అయితే ఎక్స్ప్రెస్ అయ్యారు. సాక్రిఫైస్ గురించి మాట్లాడదాం. తనుజ గారు సాక్రిఫైస్ చేశారు కాఫీ పౌడర్, రీతు జుత్తు సాక్రిఫైస్. సో రీతు ఏడుపు చూసిన తర్వాత మీకేమనిపించింది? నాకు రీతు ఏడుపు చూస్తే బా మహానటే గుర్తొస్తుంది, మహానటి అమ్మా ఆపమ్మా అని అనిపిస్తుంది. ఆవిడికి జుత్తు ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇవ్వడం మానేయచ్చు కదా. అసలు నాకు డౌట్, తనుజ గారు కాఫీ పౌడర్ ఇవ్వడం ఏంటి, రీతు జుత్తు కట్ చేయడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? భరణి చేయనివ్వడం ఏంటి? వీళ్ళు ముగ్గురు సంజన గారికి పడదు కావాలా? వీళ్ళు ముగ్గురు చాలా సార్లు బ్యాక్ సైడ్ మాట్లాడుకున్నారు కావాలా? ఇమాన్యుల్ అంటే మదర్ సెంటిమెంట్ వదిలిమంటూ వదిలేశాడు క్యాప్టెన్సీది, అది వేరే విషయం. వీళ్ళు ఎందుకు వదిలేరు? అంటే కెమెరాల ముందు ఏమైనా మంచితనం తెప్పించుకోవడానికి, యాక్ట్ చేయడానికి సాక్రిఫైస్ చేశారా ఏంటి? నాకు అర్థం కాలే. బట్ ఇక్కడ రీతు హెయిర్ కట్ చేసుకున్న పెద్ద విషయం, చాలా పెద్ద విషయం. అది మనం ఇక్కడ నించొని చెప్పేస్తాం బాగానే, కానీ ఒక లేడీగా ఉంటూ అక్కడ హెయిర్ కట్ చేసుకోవడం అంటే అది చాలా టూ మచ్ అని చెప్పాలి. సో అంత పెద్ద టాస్క్ కూడా ఆవిడ చేసింది, చాలా గ్రేట్. బట్ ఆ ఏడుపు బా ఎలా చెప్పాలంటే, ఆవిడకి ఏడుపు రాకపోయినా ఏడుస్తుందబ్బా. ఏడుపు రాకపోయినా ఏడడం అనేది కరెక్ట్ కాదమ్మా. నువ్వు మంచి కంటెస్టెంట్వే, బట్ ఏడుపు రాకుండా ఏడడం అనేది కరెక్ట్ కాదు. నాగార్జున గారు కూడా అక్కడ అదే చెప్పారు, అమ్మా నువ్వు ప్రతి దానికి ఏడవడం కరెక్ట్ కాదు, ఆ రోజు టాస్క్ లో ఓడిపోయినప్పుడు కూడా నాకు లక్కలేదు అని అంటున్నావు, అది కరెక్ట్ కాదు అని క్లియర్ గా చెప్పారు. ప్రతి దానికి ఏడుస్తుంది ఆవిడ. ఇప్పుడు కూడా ఏడుపు అక్కర్లే, ఆవిడే ఒప్పుకుంది హెయిర్ కట్ చేసుకోవడానికి, మళ్ళీ ఆవిడే ఏడుస్తుంది. ఓకే, ఎమోషన్ ఉంటుంది, ఆటోమేటిక్ గా ఇలా రావడం వేరు. అంటే అది ఎలా చెప్పాలి, ఆవిడకి ఏడుపు రాకపోయినా కెమెరాల ముందు కొంచెం ఏడిస్తే బాగుంటదేమో, జనాలు కనెక్ట్ అవుతామేమో అని ఆలోచిస్తున్నట్టు ఉన్నారు. అమ్మా అది రాంగ్, అమ్మా అది రాంగ్, అది అలా కనెక్ట్ అవ్వరు జనాలు, అలా నటిస్తే కనెక్ట్ అవ్వరు. మీరు జెన్యున్ గా ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఉండండి, అప్పుడు బాగుంటది. అంతేగాని కావాలని ఏడిస్తే ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతారని కూడా అది కరెక్ట్ కాదు అసలు. సో మీకేమనిపించింది ఈ విషయం మీద కామెంట్ చేయండి. ఈ రోజు సాటర్డే అలా 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 చప్పచప్పగా సాగిపోయింది. అండ్ ఇమాన్యుల్ క్యాప్టెన్షిప్ కంటిన్యూస్ గా వదిలిచాడంటే లేదు, ప్రస్తుతానికి ఒక రోజు క్యాప్టెన్షిప్ మాత్రమే వదిలాడు అనమాట. సో ఆ ఒక రోజు కెప్టెన్ గా ఉండడం కోసం డీమన్ పవన్ క్యాప్టెన్ అయ్యాడు. అంటే టాస్క్ పెడతారు, ఆ టాస్క్ లో డీమన్ పవన్ గెలుస్తాడు, వన్ డే క్యాప్టెన్ అయినట్టు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే ఈ క్యాప్టెన్షిప్ ఇమాన్యుల్ వదిలేసాడా వదలలేదా, ఒకరోజు వదిలేడా, లేకపోతే ఈ వారంకి అసలు మొత్తానికి వదిలేసాడా అన్నది క్లియర్ గా ఇన్ఫర్మేషన్ లేదు. బట్ ప్రస్తుతానికి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇమాన్యుల్ ఓన్లీ వన్ డేకి మాత్రమే క్యాప్టెన్షిప్ వదిలాడు అన్న టాక్ అయితే వస్తుంది. అది రేపు మనకు తెలుస్తుంది సండే ఎపిసోడ్ లో. సో అదనమాట ఈరోజు సంగతి. రేపు మూవీ ప్రమోషన్స్ జరుగుతాయి, తర్వాత పాటలు పాడతారు, డాన్సులు చేస్తారు, తర్వాత మంచి గేమ్స్ ఆడిపిస్తారు నాగార్జున గారు. ఆ తర్వాత సేవింగ్ ప్రాసెస్ అవుతుంది. ఫస్ట్ రీతు సేవ్ అవుతుంది, తర్వాత హరీష్ సేవ్ అవుతారు, ఆ తర్వాత రాము సేవ్ అవుతాడు, ఆ తర్వాత లాస్ట్ కి పవన్, అదే పవన్ అంటే పవన్ కళ్యాణ్ ప్రియా, వీళ్ళిద్దరూ లాస్ట్ లో నించుంటారు కదా ఒకళ్ళు ఎలిమినేట్ అవ్వడానికి. లాస్ట్ లో నించుంటారు, వీళ్ళిద్దరు నించుంటారు, వీళ్ళలో ఒకళ్ళు ఎలిమినేట్ అవ్వాలి కాబట్టి కళ్యాణ్ సేఫ్ అయిపోయి ప్రియా ఎలిమినేట్ అయిపోతుంది అనమాట. ప్రియా దారుణంగా ఏడ్చారంట. ఎపిసోడ్ త్రూ అవుట్ ఏడుస్తూనే ఉన్నారట, స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత కూడా ఏడుస్తూనే ఉన్నారట. ఎప్పుడు మన సీజన్ 6 లో గలాటా గీత వచ్చినప్పుడు ఎలిమినేట్ అయినప్పుడు ఎంతలా ఏడ్చిందో, అంటే ఆ టైప్ లాగా చాలా చాలా ఎక్కువ ఏడ్చారట. సో అనవసరంగా పాపం అనిపించింది ఆవిడ ఏడ్చారని తెలుసుకోగానే నాకు పాపం అనిపించింది. అంతేకాకుండా ఎపిసోడ్ షూటింగ్ అయిపోయిన తర్వాత బజ్ ఇంటర్వ్యూకి శివాజీ గారి దగ్గరికి వెళ్తారు కదా, ఆ ఎపిసోడ్ లో కూడా ఆవిడ ఏడ్చేస్తున్నారట. శివాజీ గారు ఆవిడ ఏడుపు చూడలేక ఇంకా బ్రేక్ ఇచ్చి ఒకసారి బ్రేక్ ఇవ్వండి అని చెప్పి ఆ బ్రేక్ లో ఓదార్చారట ఆవిడని, ప్రియాని. సో నాకు ఆవిడ ఎంత దారుణంగా ఏడ్చారని కానీ కొంచెం బాధ వేసింది. అంటే పాపం ఏముంది భయ్యా, ఇప్పుడు నేను వెళ్ళినా మీరు వెళ్ళినా బిగ్ బాస్ లోకి ఫేమ్ కోసం మనీ కోసం తప్ప ఇంకేం వెళ్తాం చెప్పండి. ఆవిడ పాపం ఫేమ్ కోసం వెళ్ళి ఉంటారు, బట్ అనుకోని పరిస్థితుల్లో 3వ వారానికే బయటకు వచ్చారు, అది కూడా చాలా నెగిటివిటీతో బయటకు వచ్చారు. అది కొంచెం ఏమనిపిస్తుంది అంటే పాపం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అరే అనవసరం చేతులారా కంగాలు చేసుకున్నారు కదా ఆ గేమ్ అనేసి అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఆవిడ మంచి ప్లేయరే, బట్ ఆ మాట తీరు, ఆ యాక్షన్స్, ఆ గెంతడం శ్రీజతో కలిసి ఇవన్నీ బయటకు నెగిటివ్ గా వచ్చేసాయి. అవి జనాలకు నచ్చవవి. మరి ఆవిడ చేతులారా పోగొట్టుకున్నారనిపించింది. సో చాలా బాధేసింది. రేపు ఎపిసోడ్ లో అయితే బాగానే ఉంటది, మరి అంత దరిద్రంగా మనం అనుకున్నంత దరిద్రంగా ఉండదు రేపు ఎపిసోడ్. దసరా ఎపిసోడ్ బాగుంటది. సో రేపు ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు రేపు లైవ్ చేయాలా ఎపిసోడ్ చేయాలా కింద కామెంట్ చేయండి ఒకసారి. ఎందుకంటే రివ్యూ అనేది రేపు కరెక్టో కాదో నాకు తెలియదు, బట్ లైవ్ చేయమంటే లైవ్ చేస్తాను, మీ ఇష్టం. మీరు ఏదైనా కామెంట్ చేయండి, అక్కడ నేను అదే చేస్తాను. సో ఇది గైస్ ఈ రోజు వీడియో. నా మాటలు కరెక్ట్ అయితే ఒక లైక్ చేయండి, లైక్ చేస్తే నేను చూసి తెలుసుకుంటాను ఓకే నా మాటలు ఎంతమంది అగ్రీ చేశారని. సో ఈ వీడియోకి అయితే ఇంతే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.